విజయనగరంలో మెసానిక్ టెంపుల్లో జరిగిన టీడీపీ సర్వసభ్య సమావేశంలో రాష్ట్ర అటవీశాఖ అభివృద్ధి సంస్థ చైర్మన్ సుజయ్ కృష్ణ రంగారావు బొత్స అనుయాయులపై ధ్వజమెత్తారు. రాష్ట్రంలో మన ప్రభుత్వం పాలన సాగిస్తుందని, ఈ నేపథ్యంలో గత 20 ఏళ్లుగా జిల్లాలో ఉంటున్న బొత్స ఆయన అనుచరులు ప్రభుత్వ ఉద్యోగాల్లో పేరుకుపోయారన్నారు. తక్షణమే ఇక అలాంటి అనుచరులు బొత్స అనుయాయులెవ్వరూ ప్రభుత్వ ఉద్యోగులుగా ఉండే విధంగా పాలన సాగాలని వేదికపై రాష్ట్ర హోంమంత్రి అనిత ముందే అన్నారు. గడిచిన 6 నెలల్లో రాష్ట్రాన్ని ఎంత భ్రష్టు పట్టించారో ప్రత్యేకంగా చూశారని ఈ సందర్భంగా మంత్రి అనిత అన్నారు. ఇకపై ప్రభుత్వ ఉద్యోగ నియామకాల్లో అలాంటి తప్పులు జరగకుండా చూస్తానని సభా వేదిక ద్వారా అది పార్టీ శ్రేణులకు మంత్రి అనిత అభయమిచ్చారు. ఈ సమావేశంలో జిల్లాలో గల పొలిట్ బ్యూరో సభ్యులు, రాష్ట్ర మంత్రి వర్యులు, పార్లమెంటు సభ్యులు, శాసనసభ్యులు మరియు జిల్లాలో పార్టీ ముఖ్య నాయకులు పాల్గొన్నారు. మన ప్రజాప్రతినిధులకు వేదిక మీద దయచేసి పాత వాసనలో ఉన్న అధికారులు ఎవరైనా సరే దయచేసి మన జిల్లాలో పనిచేసే స్థానం ఇవ్వకండి. గత 5 సంవత్సరాలే కాదు, గత 20 సంవత్సరాలుగా వత్స కుటుంబంతో లింకులు ఉన్న వాళ్ళు అనేక మంది ఉన్నారు. దయచేసి మీకు ఎంత విధేయులుగా ఉంటారో నాటకాలు చేసినా సరే వాళ్ళని మాత్రం అధికారులుగా మంచి ఇంకో జిల్లాలో పనిచేయాలి. అధికారులు అంటే ప్రభుత్వంలో పనిచేసి తీరాలి, కానీ మన జిల్లాలో పనిచేస్తే మాత్రం తెలుగుదేశం పార్టీకి శ్రేయస్కరం కాదు. దయచేసి మనసులో పెట్టు. ఇచ్చిన తర్వాత ఒకటి ఇప్పుడు నేను కూడా నేర్చుకుంటున్నాను. డెఫినెట్గా ఏదైతే సుజయ్ కృష్ణ రంగారావు గారు చెప్పిన పాయింట్లు ఏదైతే ఉన్నాయో ఆ రెండింటినీ కూడా యాజ్ ఎర్లీ యాజ్ పాసిబుల్ మీ దగ్గర చేసి చూపిస్తానని నేను సభాముఖంగా కొండపల్లి శ్రీనివాస్ గారు సహాయ సహకారాలతో ఉన్న ఎమ్మెల్యేలందరూ సహాయ సహకారాలతో, ఎంపీగా సహాయ సహకారాలతో మీ అందరికీ కూడా న్యాయం చేస్తానని మాత్రం నేను